సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. టీడీపీ జిల్లా రాష్ట్రం ఒక గొప్ప నాయకుని కోల్పోయిందని రాయచోటి టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ రాయుడు మరణం టీడీపీకి జిల్లా ప్రజలకు తీరని లోటు అని మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, రామప్రసాద్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు అన్నారు. వారు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణాన్ని చేరుకుని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ రాయుడు భౌతిక గాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాలకొండ రాయుడు కుటుంబ సభ్యుల్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. కేవలం ప్రజల కోసమే సుగవాసి పాలకొండ రాయుడు తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి గొప్ప వ్యక్తిని కొనియాడారు. 4 శతాబ్దాలుగా రాజకీయ జీవితం అనుభవించిన గొప్ప నాయకుడు పాలకొండ రాయుడని అన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ప్రజలకు సేవలు అందించారని గుర్తు చేశారు. ప్రజల కోసమే మొదటి నుండి తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పాలకొండ రాయుడన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పాలకొండ రాయుడు కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందన్నారు. టీడీపీ తరపున సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ల తరపున పాలకొండ రాయుడు మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నామన్నారు. పాలకొండ రాయుడు కుటుంబానికి ఎల్లప్పుడూ టీడీపీ అండగా ఉంటుందని మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, రామప్రసాద్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు వల్ల శ్రీనివాసరావు తెలిపారు. వారి అకాల మరణానికి చింతిస్తున్నాము. వారి ఆత్మకు శాంతి కలగాలని, ఆ భగవంతుడు ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుల హోదాలో నేను, అలాగే బీసీ మా జనార్దన్ గారు, ఆర్ఎండ్బి మినిస్టర్ గారు, అలాగే రవాణా శాఖ మనుషులు రామప్రసాద్ గారు నాలుగు జరిగిందండి. ఇది మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున మేము ఈ నివాళులు అర్పిస్తున్నాం చెప్పి తెలియజేస్తున్నాం. ఆ కుటుంబానికి పార్టీ పరంగా ఖచ్చితంగా మేము అండగా ఉంటామని చెప్పేసి వారికి భరోసా ఇస్తున్నాం. పూజలు తండ్రి సమానులు సుగవాసి పాల్గొండని మరణం ఈ రాష్ట్రానికే కాదు తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబానికి అలాగే అభిమానులందరికీ పార్టీ అలాగే మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ ఇంకొకటి విషయం తెలియజేసుకుంటున్నా, ఎందరో బీసీల కోసం ఈ రాష్ట్రం నుంచే కాదు ఈ జిల్లా నుంచి పోరాడిన వ్యక్తి ఆయన. తప్పకుండా ఎప్పుడు మా గుండెల్లో ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ ఇటు జిల్లా అటు రాష్ట్రం కూడా ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. వారి మరణం తీరని లోటు రాష్ట్రానికి, మాకందరికీ కూడా, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా, మాకందరికీ. ఎందుకంటే గతంలో 4 దశాబ్దాలుగా వారి రాజకీయ జీవితం చూస్తే కేవలం ప్రజల కోసమే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి నాడు జనతాలో ఎమ్మెల్యేగా మొదలుపెట్టినటువంటి ఆ ప్రస్థానం అటు ఇండిపెండెంట్గా ఇక్కడ జనతా పార్టీగా అనేకమైన పార్టీలలో ఉన్నప్పటికీ ప్రజల కోసమే తన జీవితాన్ని మొదటి నుంచి కూడా త్యాగం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి, ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి కాపాడడం జనాలకు చాలా బాధాకరంగా ఉంది. ఏది ఏమైనా ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున, పార్టీ తరఫున కూడా వారికి సంతాపం తెలియజేస్తూ ఉన్నాము. వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఇవ్వడం లోకేష్ బాబు గారు, దానితో పాటు ఈరోజు వారికి పరామర్శించడానికి వారు ఆ ఆదేశాల మేరకు నేను, మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శ్రీనివాసరావు గారు, మంత్రి శ్రీ రామప్రసాద్ రెడ్డి గారు అందరూ కాబట్టి అటువంటి వ్యక్తిని కోల్పోయినాము. ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తూ వారి కుటుంబం కూడా అందరికీ కూడా వారి సేవలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాము.
వాళ్ళు లేరు ఇక్కడ ఇప్పటికైతే, అందుకే వారి తప్ప